హాయ్ ఫ్రెండ్స్, ఈ టీవీయే మనం అయితే ఇప్పుడు బిగించేది. ఇది వచ్చేసి శాంసంగ్ కంపెనీ టీవీ అనమాట. 43 ఇంచ్ టీవీ. ఇది టీవీ ఏదైనా సరే, ఎన్ని ఇంచుల టీవీ అయినా మంచం మీద పెట్టుకొని మనం ప్యాకేజీలు అనేది ఓపెన్ చేసుకోవాలి. టీవీ వెనకమాల మనం బిగించే ఉంటాయి కదా హ్యాంగింగ్స్, అవి కానీ ఏమైనా మంచం మీద పెట్టుకొని చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి. అప్పుడే స్క్రీన్కి కానీ దేనికైనా ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. మా సిస్టర్ వాళ్ళు హైదరాబాద్లో హౌస్ అయితే చేంజ్ అయ్యారు. పాత ఇంటి దగ్గర తీసి కొత్త ఇంటి దగ్గర అయితే ఈ టీవీ నేను సెట్ చేస్తున్నాను. ఇంకా టీవీ కొలతలు చూద్దాం. 43 ఇంచ్ టీవీ అంటే కార్నర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కార్నర్ టు కార్నర్ 43 ఇంచ్ ఉంటుంది. అడ్డం వచ్చి 38 అంగుళాలు ఉంటుంది. నిలువు వచ్చేసి అది కూడా 38 అంగుళాలు ఉంటుంది. నిలువు వచ్చేసి 22 అంగుళాలు ఉంటుంది. టీవీ సెట్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం టీవీ అనేది ఇక్కడ సెట్ చేయాలి. అక్కడ 38 ఇంచెస్ వచ్చింది, ఇటు అడ్డం వచ్చేసి 38 ఇంచెస్ వచ్చింది. ఈ 38 ఇంచెస్ మనం మిడిల్ చూసుకోవాలి. ఫస్ట్ 38 ఇంచెస్కి మిడిల్ చూసుకోవాలి. ఈ పైనుంచి కిందకు వచ్చేసి 22 వచ్చింది. 22కి 22 మిడిల్ చూసుకోవాలి. అటు ఇటు సెంటర్ పాయింట్ చూసుకోవాలన్నమాట. మీరు ఎక్కడ టీవీ బిగించినా సరే, మామూలుగా హౌస్ ఓనర్లకు అయితే ఈ హైట్లో టీవీ వచ్చింది, ఎంత సైజులో వచ్చింది టీవీ అనేది ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్తే వాళ్ళు పెట్టమన్నట్టు పెడతాం బెటరు. ఇక్కడికి 22 ఉంది, ఇది సెంటర్ అనమాట. 22కి సెంటర్, ఇది సెంటర్ అనమాట. ఈ హైట్ మనకి టీవీ 22 ఉంది. అది 43 ఇంచ్ టీవీ, కానీ కార్నర్స్ 43 ఇంచ్ ఉంటాయి అనమాట. ఇటు నుంచి ఇటు అడ్డం వచ్చి 38 ఉంటుంది, పైనుంచి కిందకి 22 ఉంటుంది. ఏ టీవీ అయినా అంతే ఉంటుంది. 43 ఇంచ్ టీవీ 38 అంటే 19 + 19 38. అంటే మనం ఒక సైడ్ నుంచి 19 అంగుళాల దగ్గర మార్క్ అయితే చేసుకోవాలి. మార్క్ చేశాను. అది సెంటర్ పాయింట్ అనమాట. అటు సైడు ఇటు సైడు కూడా మార్కింగ్ అయితే చేసుకుందాం. టీవీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఇలా వచ్చిందని హౌస్ హోల్డ్కి అయితే చెప్పాలి. టీవీ ఎవరికైతే బిగిస్తున్నామో వాళ్ళకైతే చెప్తే వాళ్ళు ఇంకా అటు జరపమంటే అటు, ఇటు జరపమంటే ఇటు, లేపమంటే లేపడం, అలా చేయొచ్చు అనమాట. అది ఫస్ట్ అన్నీ కూడా మనం ఓనర్లకి చెప్పి చేయటం బెటరు. ఈ కింద రెండు కూడా గోడకి ఆనుకుంటాయి అనమాట. గోడకి ఆనుకుంటే టీవీ, ఆ రెండు వాటికైతే మనం టీవీని అయితే హ్యాంగ్ చేస్తాం. ఇది ఆల్రెడీ వేరే చోట బిగించున్నది తీసుకొచ్చాం, అందుకే ఇవి అయితే ఇక్కడ ఫిట్ చేసేసి ఉన్నాయి. ఇంకా టీవీ స్టాండ్కి సెట్ చేయడానికి కొలతలు అయితే చూద్దాం. స్టార్టింగ్ నుంచి కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి అయితే అక్కడ దాకా అయితే చూడాలి. 4 అంగుళాలు వచ్చింది మనకి. పైనుంచి 4 అంగుళాల్లో కూర్చునేటట్టు మనం అయితే ఇంకా స్టాండ్ని సెట్ చేసుకోవాలి. ఒకసారి సెట్టింగ్ చూద్దాం. ఇంకా బిగించే దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఇక్కడ చూసుకున్నట్లయితే పైనుంచి 4 అంగుళాలు గ్యాప్లో ఒక లైన్ అడ్డంగా కొట్టాను చూడండి. కరెక్ట్గా ఆ లైన్ మీదే టీవీ స్టాండ్ హోల్స్ అనేవి వచ్చేటట్టు మనం అయితే బిగించుకోవాలి. స్టాండ్ సెట్టింగ్ చూద్దాం. పక్కన ఏరో మార్కేసి చూపిస్తున్నాం కదా, అక్కడ అదనేది కరెక్ట్గా ఆ లైన్కి మిడిల్కి రావాలన్నమాట. ఆ పాయింట్ కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు పెట్టుకొని మనం అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఆ పాయింట్ మిడిల్కి వచ్చేటట్టు ఎలా సెట్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. అక్కడ పైనుంచి మనం అయితే కొలత తీసుకోవాలి. కరెక్ట్గా పాయింట్ మిడిల్కి 4 సెంటీమీటర్లు ఉంది. మీరు చూడొచ్చు 4 సెంటీమీటర్లు ఉంది. ఆ గీత దగ్గర నుంచి పైకి 4 సెంటీమీటర్లు పెట్టి చూడండి, అలా పెట్టి ఆ గీత దగ్గర నుంచి 4 సెంటీమీటర్లు అలా చూసుకొని ఆ పైన కింద మార్క్ చేయటమే. గీత దగ్గర నుంచి పైకి 4 సెంటీమీటర్లు, ఇక్కడ 4 సెంటీమీటర్లు ఉంది. ఇటు కూడా ఒకసారి చూసుకొని 4 సెంటీమీటర్లు, గీత దగ్గర నుంచి పైకి 4 సెంటీమీటర్లు అట్ట పెట్టి ఓ పెన్సిల్తో అయితే మార్క్ చేసుకోవాలి. 43 ఇంచ్ టీవీకి ఈ స్టాండే కాదు ఫ్రెండ్స్, ఇంకా వేరే స్టాండ్లు కూడా ఉంటాయి. అవి బిగించినప్పుడు అవి కూడా ఎలా బిగించాలో మీకైతే క్లియర్గా చెప్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.
ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఇంకా డ్రిల్లింగ్ వేసి స్టాండ్ సెట్ చేసేయడమే. స్టాండ్ సెట్ చేయడం అయితే అయిపోయింది. టీవీ అడ్డంగా అక్కడ నుంచి అక్కడికి, నిలువుగా అక్కడి నుంచి అక్కడికి వచ్చింది. ఇంకా టీవీ తీసుకొచ్చి స్టాండ్కి అయితే సెట్ చేసేద్దాం. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి. పైన బటన్స్ లాగా అవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, వాటికి మధ్యలో గాడి అయితే ఉంటుంది. చక్కగా ఆ గాడిలో ఈ స్టాండ్ కటింగ్స్ ఉన్నాయి కదా, ఆ కటింగ్స్లో కూర్చోబెట్టాలి. ఇంకంతే ఫ్రెండ్స్, టీవీ సెట్టింగ్ అయితే అయిపోయింది. ఒకసారి చూడొచ్చు, చక్కగా నీట్గా వచ్చింది. మనం ఎక్కడికైతే మార్క్ పెట్టామో అక్కడికే వచ్చింది. టీవీ అనేది ఫ్లోర్ నుంచి 3.5 అడుగుల ఎత్తులో ఉంటే కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి మెడ నొప్పులు అయితే రావు. టీవీ కరెక్ట్గా మనం మార్కింగ్ పెట్టిన దగ్గరికే వచ్చింది. మీకు చూపిస్తాను చూడండి. కరెక్ట్గా మనం మార్క్ పెట్టింది అక్కడికే. మనం సైడ్ కొలిసాం కదా, కరెక్ట్గా అక్కడికి వచ్చింది. చూడండి, కరెక్ట్గా అక్కడికే వచ్చింది. ఈ వీడియో అయితే మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.